అందరికీ నమస్తే. ముందుగా బిఎస్ టీవీకి స్వాగతం. ఈరోజు పద్మ వచ్చిందంటే ఏదో ఒక కథ ఉంటుంది కదా. సరే, ఎప్పటిలాగానే ఈరోజు కూడా బండారు భిక్షపతి గడ్డం స్వామి గారి టీంతో ఉన్నాం. ఈరోజు ఏం కథ చెప్తున్నారు ఏంది అనేది తెలుసుకుందాం. చెలో పదండి. నమస్తే బాబాయ్. ఆంకర్ గారికి నమస్తే. బాగున్నారా బాబాయ్? బాగున్నాం. చాలా రోజుల తర్వాత మనం ఈరోజు కథ చెప్పుకుంటున్నాం. ఈరోజు ఏం కథ చెప్పాలనుకుంటున్నారు బాబాయ్? ఎల్లమ్మ కథ స్టార్టింగ్ నుంచి మొదలుపెట్టి ఈ కథ గతంలో మా పెద్దలు అందరూ 7 రోజులు ఎల్లమ్మ కథ ఎలా చెప్పాలని అనేవాళ్ళు. దాన్ని స్టార్టింగ్ నుంచి మొత్తం ఎలా చెప్పడం జరుగుతుంది. ఇంకోటి ఎల్లమ్మని అందరికీ తీసినప్పుడు కూడా ఈ ఆట తెచ్చి గావు బట్టి రంగరంగ వైభవంగా కథ చెప్పడం జరుగుతుంది. యాంకర్ గారు థ్యాంక్ యూ బాబాయ్ గారు. ఇప్పుడైతే కథ స్టార్ట్ చేసుకుందాం. సరే చలోండి. మీరు ఎవ్వరు కూడా మిస్ కాకుండా కథ అయితే చూడాలి. అట్లానే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, స్టార్ట్ చేద్దాం బాబాయ్. బిఎఫ్సికి స్వాగతము. మా బిఆర్పి గారికి, మా డైరెక్టర్కి ధన్యవాదాలు. మేము చెప్పే కథ చూసే ఈ భక్తులకు అందరికీ నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. మీరు కోరుకున్నటువంటి మీ అన్న బండారు భిక్షపతి ఈరోజు ఎల్లమ్మ కథ స్టార్ట్ అవుతుంది. ఇది పూర్తి అయిపోయేదాకా చెప్తా. ఒక్కరు కూడా మిస్ కాకుండా కథ వినండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రధాన కథకులు బండారి భిక్షపతి, సహాయకులు గడ్డం స్వామి, డోలు వాయిద్యం సూర్ణకుమార్, తాళం బైర అనిల్, తాళం మేక కరుణాకర్, కామల్ల చంద్రం, సక్కటి మహేష్, డోలు వాయిద్యం మంద మహేష్, తాళం రమేష్. హరి హరి ఓ రామ, హరి ఓ రామ, జయ జయ ఓ రామ, జయ పుణ్య గురుడా. వల్లంబి సదుకుమదు సరస్వతుండు, ఇజ్జముదురు గణేశ్వరుడు అయినా బలి బలి గోత్రము బస్వయాది పుచ్చిగా ఎచ్చుగా గానాదీల మంచి తిమ్మాద్రి గొల్లెలు గోపురాలు కూడా జాపినట్టు అందేశ గట్టయ్యారి సేవనందరూ చెప్ప వారి సేవనందరూ చెప్ప జరుగేత శరణు శరణు మాయమ్మ రావు, శరణమ్మ రావే గంగమ్మ రావు, శరణదోడు గంగ తల్లి గంగరామమ్మ దేవి మాయం. ఏడు మీద గురడ మంద వేయిపట్ట తగరే వేయిపట్ట తగరు, ఎత్తినిందుకుల తూరమ్మ ఎర్ర గుల్లాలో అమ్మ పాటి మీద గుర్ర మంద పైబట్ట తగరు పైబట్ట తగరు, పట్టి నిండు గురతూరమ్మ పత్తి గురుమాలే కొన్ని గురుమాలు. తల్లి గంగ వచ్చ చూడారమ్మ గాలి మేఘాన గాలి మేఘాన, మంగళార్తులు ఇవ్వారమ్మ భగవనందారే. ఏ గంగా గంగ నీకు శరణ చేతు గడియాగవమ్మా. గంగా గంగ అంటే తొక్కేది గంగ, మొక్కేది గంగ, తాగేది గంగ, తలకు పోసేది గంగ, అంట్లు వాపుతుంది ముట్లు వాపుతుంది సకుల శాండాల విడవాపే సక్ష వీర గంగా. గంగ లేకపోతే ఈ లోకం గడియాగలేరు, నీరు లేకపోతే నిమిషం ఉండలేరు. అందుకని సబ్బండ జాతికి పావనము జీవనము గంగదేవి. గంగ కరుణిస్తేనే అనుభవ పంటలు పండుతాయి. పంటలు వండితేనే ప్రజల భోజనం అవుతుంది. అందు గురించి ఆకలి కొన్న తూపలు కొన్న గంగదేవి. ఈ గంగనాటి వివరాలు ఇట్లా ఉన్నాయి.
అది గణాధిపతి ఆనందమృతి అది గణాధిపతి అది గణాధిపతి ఆనందమృతి అది గణాధిపతి అది గణాధిపతి వరదైన అది గణపతి గణపతి నీకు మొక్కెదా భాద్రపద శుద్ధ సమితి భక్తి మీరా గొల్తురయ్యా నాగవాసులైన నిన్ను నమ్ముకొడుతురు అది కాది ఆహా ఊరు ముంతల పోరి చెల్లు ఉండ్రాళ్ళ పాశములు అవి నీకు సవరగింపులు అది గణపతి నీకు మొక్కెదా మెత్త మెత్తడిగా చూర పళ్ళు మేలైన అరటి పళ్ళు అవి నీకు సవరగింపులు అది గణపతి నీకు మొక్కెదా అరే బొల్లినంది ఎక్కినవయ్యా బొట్టు గంటలు కట్టినవయ్యా కాశీలా శివ పూజలు కొన్న స్వామి గణపతి నీకు మొక్కెదా ఏ విఘ్నేశ గణనాయక డెబ్బై కోట్ల దేవతలు 30 కోట్ల మునులు సురలు రాక్షసులు గరుడ గంధర్వ కిన్నెర కింపురుష సురతి 33 కోట్ల దేవతల నతీద ఇట్లా ఉండంగా జరగబోయే కథ నతీద ఎట్లా ఉంది పూర్వకాలమున అడిగనక మాత్రంగా ఈ ధరతి యుగం లేదు ఏక సముద్రం ఉండేది ఆ తౌసు లోపల గనక 3 కుమారులు జన్మించిరి ముందుగా పుట్టిండు కొంగవాయిలు కత్తి పట్టి కోరి జాంబవంతుడు 3 కొమ్మల భస్మాత్రి 12 శిలుసుల పడిగే ఆదిశేషుడు అప్పుడు ఆది నారాయణమూర్తి ఏమంటాడు ధరతి యోగం లేదా సముద్రం మునిగిండు పావరాజా సముద్రంలో ముడిగి తేలేటప్పుడు అతనికి ఒక సరుగా దొరికింది బయటకు వచ్చిన తర్వాత భస్మాత్రి ఏమంటాడు నాయనా నీకు ధరతి దొరకలేదు నేను ధరత యోగం చేస్తా భస్మాత్రి అలనాడు లింగమంతుడు అంటే కారు ఎండ్రికాయ పెట్టిన గుళ్ళు మాతగా కొమ్ముతో జన్మించిండు జన్మించి మా నాయనకు దొరకలేదు నాకే దొరికిందని గౌరంత పడుకుంటా మీదికి వస్తున్నాడు మరి ఆదినారాయణ మనసు బాధ కలిగితే కొమ్మల మట్టి కరిగిపోతుంది లింగమంతుడు ఏమంటాడు వరే వరే పాపిస్తువాడ నా ఇల్లు కూలగొట్టినవు నా ఇల్లు కూలగొట్టిన మూర్తానా నిన్ను మాత ఎప్పటికీ నీ మెడ మీద పుట్టెడు బరువు పెట్టి నిన్ను కొట్టుదురుగాక ఇక చెప్పం పెట్టినాదా బయటకు వస్తే భస్మాత్రి రామ రామ బయటకు వచ్చిన తర్వాత లింగమంతుడు పెట్టిన శపం వలన ఎక్కలేని బరువు అవుతున్నది నాయన నా బరువు దించండి ఏముందని నీ బరువు దించాలి ఆ కొమ్మలకున్న మట్టి అంతా గోటితోని వలిసి రొట్టె బిల్ల లెక్క బిల్లను చేసి ఆ ఆదినారాయణ తలపైన పెట్టుకోబోతే 12 శిశుల పడిగే ఆదిశేషుడు కళ్ళ చూసి
నాయనా నువ్వు ఒక శిరసు అడివి ధర్త యోగం ఆపలేవు. నాకు 12 తలలున్నాయి, ఒక్క తల కాక వస్తే ఒక్క తల మీదకి దింపుతున్నా. నా తల మీద పెట్టుమన్నాడు నా నాగశేషుడే పోయమ్మడా. పర్వాలేదని ఆది నారాయణ గనక మాతగా నాగేంద్రుడి తల మీద ఈ ధర్తి పెట్టిండు. నాగన్న పారిపోతా ఉన్నాడమ్మో రామ రామ. ఏం చేస్తున్నావు? పారిపోతా ఉన్నాడమ్మో రామ రామ. పాము తిరిగిన చోట భూలోకం వస్తుంది, పాము లేని చోట సముద్రాలు ఉంటున్నాయా. సముద్రాలు ఉన్నాయి కదరా రామ రామ. ఈ నాగన్న ఇట్లా తిరిగింది, ఈ ధర్తి పుట్టింది. ఇప్పటికైనా అప్పటికైనా భూమి బొరుతుంది, భూమి బెకులుతుంది అంటారు. ఆదిశేషుడు ఒక్క తల మీదకి దింపుకున్నప్పుడు ఈ భూమి అంతా అల్లకొల్లారమవుతుంది. ఆ రకంగా ఇప్పుడు ఈ ఆదినారాయణ ఈ పెట్టెలు ఏముందని ఆ మూత తీసిండు. మూత తీసినప్పుడు మాతగా పెట్టె లోపల ఆదిశక్తి ఉన్నదమ్మో రామరామో. ఆదిశక్తి ఉన్నదమ్మో రామరామ. గుర్జగిద్దల గుడ్లు దింపుతుంది, మేడికాయల మెడలు దింపుతున్నది. 12 ఏళ్ళ పట్టణ శ్రీ ఆదిశక్తిరా. అమ్మవారు ఆదిశక్తి రామ రామ. మరి ఆ శక్తిని చూసిండు. అయ్యో అడవిల్ల ఈ పెట్టె లోపల ఉన్నది, ఎట్లా చెయ్యాలి? ఇక 12 ఏళ్ళ బిడ్డ, ఇక పట్టణం శ్రీరా రామ రామ. మరి భస్మాద్రి ఒకవేళ మాతగా జామవంతుడు ఈ పిల్లలు మీరు లగ్గమాడిన మాట ఉంటే ఒక మాతగా సృష్టిస్తున్నది అన్నప్పుడు వాళ్ళిద్దరు ఏమంటారు? నాయన, ఆ పిల్ల కూడా నిన్ను నాయన అని పిలిచింది, మేము కూడా నాయన అన్నాం. ఏ పర్వతం ఇది అన్న చెల్లెల వరుస అవుతుంది. రేపు రేపు కలియుగం పుట్టి పెరిగిన వరుస లేకుండా అవుతున్నది. భూలోకం పుట్టేది ఉంది, పెరిగేది ఉన్నది, ఆ వరుస లేకుండా అవుతుంది. మరి అని అన్నప్పుడు ఆదినారాయణమూర్తి ఏమంటాడు? నేను ఏమి చేతు కళ్ళ బిడ్డ రామరామ, ఏమి చేత కళ్ళ బిడ్డ అది శక్తి. ఈ సృష్టి ఎట్లా కూడా జరగాలి బిడ్డ, జరగాలని అంటాడమ్మో రామ రామ. కంటాక నీరు పెట్టే ఆది నారాయణ, కంట కన్నీరు పెట్టినప్పుడు 12 ఏళ్ళ పట్టణ యమునాశ్రీ భక్తులు వంటి నిబిలి రూపం ఎత్తింది. అటువంటి ఆది నారాయణ కన్నీరు 3 దారాలు మింగాబట్టే రామ రామ, 3 దారాలు మింగాబట్టే రామ రామ. 3 దారాల కన్నీరు మింగినాదా, 3 దారాల కన్నీరు మింగింది. నెమలి రూపంతో ఉన్నది. ఇక 3 గుడ్లు పెట్టే నా చక్కని ఆదిశక్తి రా. ఇవాళ కోడి ఒదిగినట్టు ఆ గుడ్ల మీద ఒదిగింది. ఇక 9 ఇక గడియలేమో గడియలల్లా నిన్న పట్టేనా, 9 ఇక గడియలేమో గడియలల్లా నిన్న పట్టేనా.
9 గడియల నుండి ఆ గుడ్లు వలుగుతున్నాయా గా గుడ్లు వలగబట్టే ఇక ఎల్ల దేవుడు ఒక గుడ్డు వలిగి మీద ఆకాశం ఏది 1000 మాత్రం సుక్కలు నచ్చంద్రాలు ఇక సృష్టి పుట్టబట్టే ఈ సుక్కలు నక్షత్రాలు పుట్టినాయి రెండో గుడ్డు వలిగి కనుక మాతగా సురుతి 30 ముట్టుగా దేవతలు జలవించినారా మరి సూర్యుడు చంద్రుడు ఇక జలవించినారా ఇక మూడో గుడ్డు ఉన్నదే అమ్మ మూడో గుడ్డు వలి కాబట్టి అయ్యా మూడో గుడ్డు వలి కాబట్టి రామరామ ముగ్గురు త్రిమూర్తులమ్మో రామ రామ ముగ్గురు త్రిమూర్తులు జన్మించినారే మరి పెద్దవాడు బ్రహ్మ రెండోవాడు విష్ణుమూర్తి మూడోవాడు కనుక అటువంటి ఆయక బోలా శంకర వాళ్ళు జన్మించినారు వాళ్ళను కళ్ళ చూసింది ఆదిశక్తి ఎంత బాగున్నారు వీళ్ళు త్రిమూర్తులు పర్వాలేదు నెమలి రూపం పటమారి 12 ఏళ్ళ పట్టణ యమనాశ్రీ అయ్యి గుడ్డు నా బిడ్డ గుడ్డు కడుపులో పుట్టిడు నాకు మనమడైతాడు బ్రహ్మ మోమం ఎక్కువాయే రతాపం ఎక్కువాయే నా చెంత చేరు నా కోరిక తీర్చు నా యొక్క మాతగాటు కోరిక తీర్చుమని ఇక ఎమ్మడి పడుతుంది నా చక్కని ఆదిశక్తి అతడు ఏమంటాడు అమ్మా నువ్వు తల్లివి నా తరపు కాదన్నాడు పంపిస్తువాడు శక్తి దానం ఉన్నది 33 కోట్ల మంత్ర ఉపజపము మరి ఆ మంత్ర ఉపజపంతో నీ భస్మం అలా చేసినది భస్మం అలా చేసినది రామరామ బ్రహ్మను భస్మం చేసినదే విష్ణు దగ్గర వస్తే విష్ణు కూడా నాతో కాదంటే విష్ణుడు కూడా భస్మం చేసింది రెండోవాడు శంకరుడు కళ్ళ చూసిండు అమ్మా నీ ప్రేమ తీర్చాలి నీ కొంగు పట్టాలి నీ కోరిక తీర్చాలి అగ్గవాడు అంతే కదా అమ్మా జర్ర ఓపికే ఓపికే అయ్యా అంటే నేను కూడా కాదంటే నా లెక్క వాళ్ళని భస్మం చేసినట్టు నన్ను భస్మం చేస్తుంది నువ్వు అడిగింది నేను కాదనా నేను ఒక ఇక మాటనే మాట కూడా నిన్ను అడుగుతా నేను ఒక ఇక మాటనేమో మాట కూడా నిన్ను అడుగుతా ఆ మాట నాకు ఇస్తానని అభయమయ్యవమ్మా అడిగింది ఇస్తావా తప్పకుండా నువ్వు అడిగింది ఇస్తా అస్సంలో అస్సం వేస్తున్నా అస్సముల్లా నేను అస్సం వేసా అధికారం నేను ఇచ్చినాను అస్సముల్లా అస్సం వేసి ఆగ్రహం ఇస్తున్నా నువ్వు కాదనుకుంటా ఇస్తారా బాలుడు
తప్పకుండా తప్పకుండా. అమ్మా ఆదిశక్తి నీ తాన 33 కోట్ల మంత్ర ఉపజప ఉన్నది. మరి 62 కాయికాలు, జడ జడ వస్త్రాలు, చంద్రకాయ తావరాలు, సంకర తిరిక పిల్ల సరివేశ్వర రూపు, అలకల కటారి ములక ఎక్కు పులితో జరమాలు పూత గుడిక పాల, నాదున్న గంటలు 400 లక్షలు, నాదు లేని గంటలు 400 లక్షలు, అది కొలుపలేని గంట అవి కోవేల గంటలే. నీ తన ఉన్న ఉపజపం నీ తన ఏది ఉన్నది? కుడి చేతిలో ఉన్నది. కుడి చేతుల యమపురి, ఎడమ చేతుల ధర్మపురి. మరి కుడి చేతుల వైకుంఠం, ఎడమ చేతుల యమపురి. బొట్టె ఉన్నది, చింతామణి. ఈపులో ఉన్నది, ఇంజామణి. అంతే కదా? ఇవన్నీ నాకన్నా ఇయ్యరాదు, నాకన్నా ఇయ్యరాదు. నీ మాట కదా నేను రామ రామ, అయ్యా నీ ప్రేమ తీర్చుతాను రామ రామ. నీ మాట కదా నేను కదా నేను అమ్మ ఇంటమ్మ ఆదిశక్తి రామ రామ, ఇంటమ్మ ఆదిశక్తి రామ రామ. నీ మాట కాదంటే ఇవన్నీ నాకు కావాలి. ఆ ఆదిశక్తి ఏమనుకున్నది? అన్ను మిన్ను ఏమి ఏర్పడకుండా పర్వాలేదని ఆదిశక్తి ఆమె దగ్గర ఉన్నాయి మొత్తం. శంకర్ గల్లా ఇయ్యవటే రామ రామ రామ, శంకర్కి ఇయ్యవటే రామ రామ రామ. ఎక్కడా ఒకనేరానిక ఆదిశక్తి 12 ఏళ్ల వయసుతో ఉన్నది. ఆదిశక్తి మిన్ను కలిపినట్టు శంకర్కి ఇష్టం ఉన్నది. ఇక నీకంటే నాకు ఎక్కువ ఏం లేదు ఇవ్వటం. 33 కోట్ల మంత్ర ఉపజపం ఆ పరమశివునికి దారపోసింది. యమనపాయ శాతం ఉన్నది. ఆ శంకరుడు ఏది అడిగితే అది ఇస్తున్నది. సార్ నా ముఖంలో నీళ్ళు వస్తుందా? అయితే శంకరుడికి ఏది అడిగితే అది ఇస్తున్నది. అడిగింది లేదనుకుంటే కనుక అటువంటి ఆ యొక్క యమనము కులభేద పెరగది, వయసు వరుసరు కది, నిద్ర సోటరు కది, మరి ఆకలి రుచి పెరగదంటారు. యమన పాయ చేత ఉన్నది. ఆదిశక్తి ఏది అడిగినా ఇచ్చింది. అన్ని ఇచ్చినవు ఓకే, అన్ని ఇచ్చినవు బాగున్నది. నీ బొట్టిమైన ఏలుకు ఏమో మిల్కు మిల్క్ అంటుంది. అది ఏంటి అన్నానమ్మా, నాతోటి చెప్పారు ఆదిశక్తి. అది ఏంటి ఉన్నది నాతో చెప్పవమ్మా. నా పొట్టేలుకున్న అది ఏందంటావు? అది చిత్రగానే ఉన్నదమ్మా రామ రామ, చిత్రగానే ఉంది బాలుడు. అది చిత్రకన్ను ఉంది. ఓహో చిత్రకన్నా. అమ్మా అది ఏం పని చేస్తుంది? సృష్టికర్త సృష్టి మొత్తం చూస్తుంది. ఆ చిత్రకన్నుతో నువ్వు చూసినాం అనుకో భస్మం అయిపోతారు. అయితే దుర్మార్గులను మాత్రగా దృష్టించి చూస్తే భస్మం అవుతారు. సన్మార్గురా రక్షించదు. గది నాకు నాకలయ్యావు, గది నాకు నాకలయ్యావు. కానీ ఇంకో కూడా ఒక మాట, నువ్వు మాయల కోరి దానివి నివుల రూపం ఎత్తి 3 గుడ్లు పెట్టినవు.
మీరు దగ్గరకు వస్తున్నారు సార్. అంత వాసన ఉండవు. అది సముద్రాల ఒడ్డు స్నానం చేస్తే బాగుంటావు. స్నానం ఆడమని సముద్రాల ఒడ్డు కమ్మ వాళ్ళు చేర వచ్చినారు రాని వచ్చి నువ్వు తానం చేస్తుంటే అందులకు మట్టి పోతుంది, ఓ కట్టె పుల్లే తగులుతుంది. అది చిత్రకన్ను అన్నావు, అది ఇక్కడ పెట్టరాదు. నేను భద్రంగా నేను కావాలంటా. సరే పర్వాలేదు, చిత్రకన్ను కూడా తీసి ఇక్కడ పెట్టినాం. సరే ఎంగసారి వాడొస్తానే ఆదిశక్తి చిత్రకన్ను తీసి గడ్డ మీద పెట్టినది. అది సముద్రాల ఒడ్డుకమ్మ రమ రమ రమ, సముద్రాల ఒడ్డుకమ్మ రమ రమ రమ. సడిగంగ సారవాణికి ఆదిశక్తి సముద్రాల ఒడ్డు పోయినది. ఆ గుడ్డు లోపల పుట్టింది కాబట్టి గుడ్డు మురికి పోలేదని గంగల స్నానం ఆడుతుంది. ఇదే సయుమని ఆ చిత్రకన్ను పట్టుకున్నాడు. శంకరుడు ఎగవాడి ఉరకబట్టే ఎగవాడి ఉరకబట్టే రామ రామ. చిత్రకన్ను తీసుకొని శంకరుడు ఎగవాడి ఉరుకుతున్నాడే. ఆదిశక్తి ఒకవేళ అనక ఆదిశక్తి సరిగ్గా సారవాడికి పోయినప్పుడు శంకరుడు పోలా. శంకరుడు ఏమి చేసిండు? చిత్ర కన్ను పట్టుకొని ఎగబడి ఉరుకుతున్నాడు. ఆదిశక్తి కళ్ళవాడ చూసింది. ఏ వరవర పాపిష్టివాడా, మోసము మోసము ఎంత మోసము, ఎంత పాపిష్టివాడివిరా. మోసవాడి పర్వాడు ఆదిశక్తి శంకరుడు పడ్డాడమ్మా రామ రామ. శంకరుడు ఎంబడి పడ్డాడమ్మా ఆదిశక్తి రామ. ముంగల శంకర పోతు వెనుక ఆదిశక్తి ఏమడి వాడి పోత ఉన్నది. ఎమ్మడి పడ్డప్పుడు శంకరుడు కళ్ళ చూసిండు. వయమ్మ దీని మీద మన్నవయ్యా నా ప్రాణం తీస్తుంది. ఈ చిత్రకన్ను వంగి పొట్టిమనేలు పెడితే ఆ శక్తి వచ్చి నా మీద పడుతుంది. మరి ఆ చిత్రకన్ను తీసి 2 కళ్ళ నడుమ ధరించిండు. ధరించి శివుడు మాత వచ్చే శక్తిని ఉరుపు చూడబట్టేనమ్మో అమ్మా, ఉరుపు చూడబట్టేనమ్మా రామ రామ. శక్తిని ఉరిమి చూసినాడే. ఉరిమి చూడంగానే శక్తి బరబర బరబర మా కాలిపోత ఉన్నారమ్మా రామ రామ. మా కాలిపోత ఉన్నారమ్మా రామ రామ. ఏమిరా పాపిస్తువాడు, ఎంత మోసము చేస్తురా. ఆదిశక్తి ఏమనుకున్నది? పాపిష్టివాడా, నా ఏలు తీసి నా కంటనే పెట్టు. నా దగ్గర ఉపదేప మంత్రం తీసుకొని నన్ను భస్మం చేస్తున్నావురా. ఒకవేళ ఆదిశక్తి అంటుంది, ఒరే శంకర, కొన్ని కాల ఏ రూపాలనన్నా నేనే ఊడుతున్నా బాధ పెడతా అంటుంది. ఏ అవతారమన్నా ఎత్తుతున్నా నిన్ను బాధ పెడతానంటావమ్మా ఆదిశక్తి శ్రీరామా. శక్తి ఏమన్నది? నా ప్రేమ తీరలేదు, నా భ్రమ తీరలేదు. అరే మీ అన్నలు భస్మం అయ్యిండ్రు, నన్ను కూడా భస్మం చేసినావు. నా భస్మాన్ని ఉట్టియవో నీయకు. నేను వచ్చిన గురివద తోని అల్లను మాత ఇష్టు బ్రహ్మ అదలనియపు.
లేపిన తర్వాత నా భస్వం ఉంటది, దాన్ని 3 భాగాలు పెట్టు, ముగ్గురు దోసిల్లో పట్టుకోనిరా. మరి ఒకరు దేశంలో నేను పార్వతి, ఒక్క దోశల సరస్వతిని, ఒకరి దోశల లక్ష్మి అయి పుడుతున్నా. మీరు ముగ్గురు తిరుమూర్తులు నన్ను ఆయి వరుస లేకుండా ఒకరు దేశంలో ఉన్న వాళ్ళని ఒకరు లెక్క వాడారు రా. మొదటి వరుసన తల్లిని అవుతున్నా, 3వ వరుసన మీ ముగ్గురికి అష్ట భార్యను అవుతున్నా, 2వ వరుసన ముగ్గురికి అష్ట భార్యను అవుతున్నా, 3వ వరుసన ముక్కొండి దేవతలకు వాడి విల్లానైతా నేను వాడి విల్లానైతా కదా రామరాము. మొదటి వరుసన తల్లిని, 2వ వరుసన ముగ్గురికి అష్ట భార్యలు, 3వ వరుసన ముక్కొంటి దేవతలకు నేను ముందు ఆడిబిడ్డనైతా. ఈ రకంగా మాటలు చెప్పి ఆదిశక్తి భస్వం అయ్యింది. శంకరుడు మాతకు అటువంటి వాళ్ళ భస్వాల కాడికి వచ్చి తల్లి చెప్పిన మంత్రము తలవెల్ల భారతిచ్చి ఆ బ్రహ్మను విష్ణువును లేపిండు. అన్నా నీ దగ్గర పోయిండు. వాళ్ళు ఏమంటారు, శంకర మేము సచ్చి పుట్టిన వాళ్ళం, నువ్వు మని ఉన్నవాని, మేము చేయండి నువ్వు సాధించినవు కాబట్టి నువ్వే పెద్దవానివి, మేమే చిన్నవాళ్ళం అని అన్నప్పుడు పర్వాలేదు, ఇగో ఇది మన తల్లి భస్వం అని 3 భాగాలు చేసింది. విష్ణు బ్రహ్మ ఏమంటారు, అన్నా నువ్వు పెద్దవాడవు అన్నావు కదా, ఈనాడు మన దేవతలల్ల పెద్దవానికి జ్యేష్ఠ భాగం ఉంటేనే రేపు కలియుగం అందు పెద్దోనికి జ్యేష్ఠ భాగం ఇస్తారు. ఆ భస్వముల కొంచెం భస్వం మాత్రంగా శంకరునికి జ్యేష్ఠ భాగం ఇచ్చిండ్రు. ముగ్గురు 3 దోశల భస్వం పట్టిండ్రు. ఒక్కరి దోశల పార్వతి, ఒక్కరు దోసిట్ల లక్ష్మి సరస్వతి. అయితే మరి పార్వతిని శంకరుడు మనమాడిండు, సరస్వతిని బ్రహ్మ లగ్గమాడిండు, లక్ష్మిని మాత్రం అటువంటి విష్ణుమూర్తి లగ్గమాడిండు. వాళ్ళు ఏమి చేసిండ్రు, ఎండి మరి ఒక గుడ్డు వలిగి ఎప్పుడుగా ముక్కొంటి దేవతలు యమధర్మరాజు, యమధర్మరాజు కనుక మాతగా పాపం చేసిన వాళ్ళని కనుక అటువంటి యమదండన పెట్టాలి. ఆ యమధర్మరాజు యమలోకం ఇట్లా ఎవరి కొండలు వాళ్ళు ఏర్పాటు చేసి ఎవరేరా దాపారాలు వాళ్ళు వేలుతున్నారు. శివుడు సంతానం ఇయ్యాలి, బ్రహ్మరాత రాయాలి, మరి ఇష్టు మాత్రంగా హౌసు అయ్యాలి. ఈ రకంగా మాత్రం అటువంటి 3 సృష్టికర్తలు. ఇక భూలోకం ఇటువంటి ఆ యొక్క శంకరుడు ఏమంటాడు, ఈ జ్యేష్ఠ భాగం బూడిది ఏమి చెయ్యాలి, ఆ బూడిది పట్టుకొని ఎక్కడ వస్తా ఉన్నాడే భూలోక ఇక నగరమేమో నగరమల్లా వస్తా ఉన్నాడా, భూలోక ఇక నగరమేమో నగరమల్లా వస్తా ఉన్నాడా, భూలోక నగరముల కనుక కాంచల్ల మరి కింద కారణాల పుట్ట ఉన్నాదా, అది కారణాల పుట్ట
గా పుట్టల పోసినాడే ఆ శ్రేష్ఠ భాగం పుట్టల పోసిండు శంకరుడు మాత ఎండి కొండకి వెళ్ళిపోయిండు గా పుట్ట ఇక లోపలనే మర్యాద ఎట్లా ఉన్నది ఆ పుట్టి ఇక లోపలనే పత్తి వృక్షము పుట్టవచ్చిన పత్తి వృక్షం పుట్టి పెరిగి పెద్దదయ్యి పూత పూసి కాత కాసి కాత లోపల కాది శక్తి అది శక్తి పుట్టబట్టే నా చక్కదనగా తల్లిరా పుట్ట మీద పడి క్యావు క్యావు క్యావటి ఇరుతుంటే పుట్టల వల్ల నాగలన మాత్తగటువంటి పుట్టలు తీసుకుపోయిండు ఏడ్చినప్పుడు కొనతో కన్నుట్ల పెడుతుండు ఆడుకున్నప్పుడు పడగలిప్పుతున్నాడు గా పుట్టల నతీద అమ్మవారు జన్మించింది ఇక్కడ నతీద గిట్లున్నది ఎండికొండ ఏకాశిలాద్రి అందు పార్వతి పరమేశ్వరు మాతగటువంటి ఆ యొక్క మాత పంచాధిగిరుడు రావే రావే ఓబామా ఓబామా పార్వతి రావే రావే ఓబామా ఓబామా పార్వతి భూలోక నగరం అందు పుట్టిన వాళ్ళు ఎవరు పెరిగిన వాళ్ళు ఎవరు భూలోక నగరం ఎట్లా ఉన్నదో పార్వతమ్మ భూలోక నగరము నేను వెళ్ళిపోతాను భూలోక నగరం వెళ్ళిపోతా ఇంటి లోపల దీవెన ఇల్లారి దీవెన కావాలి కడప లోపల కళ్ళ తల్లి దీవెన కావాలి పార్వతమ్మ రావే రావే ఓబామా ఓబామా పార్వతి పార్వతి నేను భూలోక నగరము ఎంత పెరిగింది సృష్టి ఎట్లుంది చూసి వస్తా నన్ను పంపియవా నాదా సంగమయ్యా నీతోడి నేనల్లా వస్తానాదా నేను కూడా వస్తానయ్యా రామరామ సతితోని పదితోని సతి అంటారు నీతోడి నేను వస్తానయ్యో నేను వస్తా అంటే నీ అమ్మ ఎంసం ఏనాడు సని పెళ్ళాం జల్బస్ అని అయ్యో అసంటో ఎందుకు చేసుకున్నావు ఎట్లా సాని మరి సంసాని అంటావు నన్ను ఎందుకు చేసుకున్నావు మరి అందుకే అంటారు ఒడ్లతో గడ్డితో ఎట్లు ఇక మొగంతో పెళ్ళాం తినవా ఎంబడే వస్తావా ఎంబడే వస్తా నువ్వేమో అంటిగా ఇవ్వరాక సృష్టి ఎంతవరకు సృష్టించింది భూలోక నగరం ఎట్లుంది చూసి వస్తా తోలుకోవా ఉండరా అది ఏమైతుంది నేను ఒక్కని పోతే ఏమైతుంది నేను వస్తా అంటే ఎందుకు నా మీద నమ్మకం లేదా అని అట్లా కాదు నేను వస్తా అంతేనా తోలుకో అవునంటే కాదంటున్నది మరి ఎంబడి వస్తున్నది పార్వతి పరమేశ్వరు గంటల ఎర నందినేమో నందినల్లాది గారి గంటల ఎల నందినేమో నందినల్లా నాది వట్టిరి నాలుగళ్ళు ఇక గడవట్టరా నరుకుటంజాలు ఎయ్యవట్టిరా నాలుగాలు గడికి నరుకుటంజలు వేసి ఊపురం తిరుగోలు మురుగజ్జల పేరుడు కొమ్మల తిరుగోలు కోటి గజ్జల పేరుడు ముక్కు సిక్కాలు వేస్తున్నారు నంది మీద ఇక జంగమయ్యా దేవుడల్లా ఇక కొలువు తీరేనా నంది మీద ఇక జంగమయ్యరా దేవుడల్లా కొలువు తీరేనా
మండలము ఎల్లబట్టెనా సూర్యమండలాలు దాటబట్టెనా భూలోక ఇక నగరమేమో నంది కూడా జర వచ్చేనా భూలోక నగరం వచ్చింది భూలోక నగరము రాగానే పార్వతి అడిగంత శృంగారం ఆకెంత బంగారం ఆ పాపునాథుడా ఆ బాబు నాదుడా ఓ నాదా సంగమయ్య నందల్లా పాపునాథా సంగమయ్య. ఈ నంది ఆపు సంగమయ్య ఒక వేరే అనక ఆపు. అడివి ఎంత మంచిగా ఉంది ఆకెంత సింగారం ఉంది జరాపవయ్యా ఆగదే ఆపు. ఆగదు ఆ బాబు ఆపు ఆపు అయ్యో నా ఎంబడి ఎందుకు వస్తే ఏమైంది తొవ్వదాగనియవు నేను వస్తానే ఇట్లా అయితే నీకు నేను చూస్తానే అట్లా చేస్తావు తొవ్వదాగనియవు పోనీయవు ఏమి లేదు ఏమైంది చెప్పు ఒక గంటు వేసం గురికమైంది ఇగో దాటి నాదా ఆపినవా ఆపిన ఇగో అది పొద్దు పొడుస్తుంటే పొరలిప్పుతున్నది పొద్దు పొడుస్తుంటే నా పొరలిప్పుతున్నది పొద్దు పొడుస్తుంటే నా పొరలిప్పుతున్నది పొద్దుపడుతుంటే పొరలిప్పుతున్నది దాని పేరు ఏమిటి ఓ నాదా సంగమా దాని పేరు ఏంటి నాదా సంగమా ఏంది పొద్దు పొడుస్తుంటే ఇట్లా పొరలిప్పుతున్నది ఏంది పొద్దు పడుస్తుంటే పొరలిప్పుతుంది ఆటలు ఆడుతున్నది దాని పేరు కావాలా పార్వతి నేను మొగన్నే దూరం ఉంటావు ఎందుకు పార్వతమ్మ పొద్దు పడుతుంటేనే పొరలిపోతున్నది గా యొక్క పేరు కావాలి పాప పుణ్యము లేని పరమపడుతున్నది పాప పుణ్యము లేని పరమపడుతున్నది నెమిలి వాహనం అంటారే నెమిలి వాహనం అంటారు ఎట్లా పాప పుణ్యము అది పాప పుణ్యము లేని పరమపక్షి అంటే నెమిలి నెమిలి పింజములు అంటే పొద్దెక్కుతుంటే దానికి ఆనందం వచ్చి ఆ పంజలిప్పి ఆటలాడుతుంటారు నిన్ను చూసినప్పుడు నాకెంత ఆనందమో పొద్దు పడితే దానికి అంత ఆనందం పార్వతి అయ్యా అది పాప పుణ్యం లేదు ఎట్లా లేదు దానికి పాపం పుణ్యం మనకే ఉందా పాపం పుణ్యం పాప పుణ్యము లేని పిండం ఉత్పత్తి కాదు శుకులము సోకుతము కలిస్తేనే ఒక భర్త పిండం ఉత్పత్తి అవుతుంది అంటే ఆడి పక్షి యమనానికి వచ్చినప్పుడు మగ పక్షి కన్నీరు పెడుతుంది ఎన్ని దారుల కన్నీరు మింగుతుందో అన్ని ఆ కన్నీరు మింగితే దాని యమనము చల్లారుతుంది ఆ కన్నీరు మింగి గుడ్లు పెడుతుంది అట్లా దానికి పాప పుణ్యము లేదు ఇది గిట్లున్నది ఇంకేంటి అంటావు గడొక్క గంతునా ఈడొక్క గంతునా గంతులేస ఉన్నది దాని పేరు చెప్పమా గదొక్క మురుగము ఏమిటల్లా ఉన్నది ఇదేంటిదంటావు అదేంటిదంటావు ఇదేంటిదంటావే అదేంటిదంటావు నేను ఏమమ్మ పార్వతి అయ్యో పార్వతి అయిపోయింది నా పని అయిపోయింది పార్వతి ఇది నట్ట నడమ కూర్చునే కదా ఏం చేయాలి పార్వతమ్మ నీ అమ్మ ఇదేంది అగ్గి ముట్టుకున్నట్టే ఉంది అలిగినం ఎందుకే అయ్యో పార్వతి అలిగినం ఎందుకే అయ్యో పార్వతి నీ అమ్మాయి పిర్రలు ఇటు తీసి అటు ఎత్తేస్తుంది అటు తీసి ఇటు ఎత్తేస్తుంది అడిగిన మాటలు నేనల్ల చెప్పుతా అడిగిన మాటలు నేనల్ల చెప్పుతా ఆనొక్క గంతునే ఈడొక్క గంతు గంతు
చెప్పుదా లేడి వానము వానమంటారే లేడి వానము వానమంటారు అది ఆడొక్క గంతు ఈడొక్క గంతు లేడి వానం పార్వతి అది ఎంత మంచి ఎగురుతుంది అది అంటే లేడి నాదా గుమగుమ పోయేటి కదా అని పేరు గుబ్బ గుబ్బ ఏడి కదా అని పేరుమా దాని పేరు చెప్పవు అనాథ సంగమా గుబ్బ 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 పోతుంది అది ఏంది గుమ్మ 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 నడుస్తుంది ఎందుకే అడవిలో నన్ను బాధ పెడతావు చెప్తావా చెప్పవా కాదంటే అడిగి కూర్చుంటావు పొదువత ఉన్నది పదురాయనే అది చెప్పు పొదువత ఉన్నది పదురాయన ఏమి అడగవు కదా అడిగా అదొక్కటి చెప్తే ఇంకా అయ్యో అదొక్కడు చెప్తే దాడి ఇగో అడగవు కదా అడిగా అదొక్కడు చెప్తే మళ్ళీ ఏమి అడిగాను అదొక్కటి చెప్పితే ఇంకేమి అడగను అదొక్కడు చెప్పితే ఇంకేమి అడిగాను అదొక్కటి చెప్పితే ఇంకేమి అడగను ఇంతవయ్య నాదురా నా నాద సంగమా ఇంతవయ్య నాథుడా, నా నాథ సంగమా. ఇంతవయ్య నాదురా నా ప్రాణ వల్లవా నాదా గదొక్కడు చెప్పవా గదొక్కడు చెప్పవా ఈ అమ్మ నువ్వు గద కొట్టుకుంటే ఎంత సంతోషం అనిపిస్తుంది పార్వతి అడగవు కదా అడిగా అదొకటి అడిగితే ఏది అడగవు అదొక్కడు అడుగుతా అంతేనా ఏమైంది పార్వతి గుమ్మ గుమ్మ నడిచటి అవసవానమే గుమ్మ గుమ్మ నడిచటి అవసవానము అంశవానము వాహనం అంటారే పిల్లలు లేని ఇంట్లో పిల్లలు కలిగినా కూడా హంస నడిచినట్టు నడుస్తుంది అంటారు అది హంసవాహనం అలా ఆకులు పత్తనా మాకులు నల్లనా ఆకులు పత్తనా మాకులు నల్లనా దాని పేరు ఏమిటి నాగల్ల చెప్పవు ఎర్రంగా ఏదా దాని పేరు చెప్పవు నాగా దగ్గమా ఏంటిది అది ఏమన్నావు అది గట్లుంది అది ఏంది పొడుగు అయితే ఎర్రగా పొద్దెత్తుంటే రా రా రమ్మంటుంది అంటావు రగరగ రమ్ము రా 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 కాదే అది రగరగ అంటుంది ఏంటి అది ఏం పువ్వు అంటావు ఏం పువ్వు? పార్వతి అది కొండల్లో ఉండటి కొండ గోగంటారే కొండల్లో ఉండటి కొండ గోగంటారు కొండల్లో ఉండేటి కొండ గోగు పువ్వు ఎవరి పూజ పోతుంది అది అది ఎవరికి పోతుంది పూజకు అయ్యో ఏమైంది నేను అంటేనే నీకు ఇట్లా అయితే కోపం వస్తుంది అడగనంటివి కదని అదొక్కటే 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 ఇదొకటి అంటే మళ్ళీ నేను అడగను ఇదొక్కటి చెప్పితే మళ్ళీ నేను అడిగాను ఏ ఇంటవయ్య నాదురా నా ప్రాణ వల్లవా ఇంటవయ్య నాదురా నా ప్రాణ వల్లవా అదొక్కటి చెప్పవా జరా బాబా ప్లీజ్ నాదా బావా పార్వతి నువ్వు అట్లా అంటుంటే నేను ఎటో పోతుంది నా మనసు ఎంతో కోపం వస్తుంది నువ్వు నన్ను పట్టుకోగానే ఆ కోపం ఎక్కడ పోతుంది పార్వతి ఉన్నదా పార్వతి